శివాలయం 100 అడుగుల లోతులో ఉంది. అక్కడ శివునికి మరొక విశిష్టత కూడా ఉంది. వినాయకుడు శివుడు ఒకే చోట దర్శనమిస్తారు అక్కడ. మరి ఇంతకీ 100 అడుగుల లోతులో ఉన్న శివాలయం ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ ఆలయాల్లో ఎక్కువ భాగం కాస్త ఎత్తులో లేదా కొండల మీద ఉండడం మనందరం చూస్తుంటాం. కానీ ఉత్తరాఖండ్లోని ఈ ఆలయం మాత్రం దాదాపు 100 అడుగుల లోతులో ఉంటుంది. అందుకే దానికి పాతాళ భువనేశ్వర్ ఆలయం అని పేరు. వినాయకుడు పరమశివుడు ఇక్కడ ఒకే చోట దర్శనమిస్తారు. పాతాళ భువనేశ్వర్ పేరుకి ఇది ఆలయమైనా దాని లోపలికి వెళ్లేందుకు ఎలాంటి మెట్లు ఉండవట. గుహలోకి అడుగుపెట్టి చాలా జాగ్రత్తగా 100 అడుగులకు పైగా కిందకు దిగితే శివలింగంతో పాటు శివుడు నరికేసిన వినాయకుడి తలను దర్శించుకోవచ్చు. ఒకసారి ఈ గుహలోకి అడుగుపెట్టాక స్వామిని చూసే వరకు ముందుకు వెళ్తూనే ఉండాలి తప్ప వెనక్కి రాలేని పరిస్థితి. అయితే భక్తులు జారి పడిపోకుండా ఆ గుహకు 2 వైపులా ఇనప గొలుసులుంటాయి. వాటిని పట్టుకుని జాగ్రత్తగా కిందకు దిగొచ్చు భక్తులు. ఒకప్పుడు ఇందులోకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన దాఖలాలు లేవని అంటారు. చీకటిగా ఉండడం, ప్రాణవాయువు సరిగ్గా లేకపోవడం అందుకు కారణంగా చెప్తారు. ఇప్పుడు అక్కడక్కడ లైట్లు అమర్చడంతో వెలుతురు బాగానే ఉంటుంది. శివుడు ఉన్నాడని నమ్మి ఆ అనుభూతిని పొందాలనుకునేవారు ఈ గుహలోకి వెళ్ళొచ్చని స్కంద పురాణం చెబుతోంది. ఇప్పటికీ త్రయోదశి రోజున ముక్కోటి దేవతలు ఇక్కడికొచ్చి శివుణ్ణి కొలుస్తారని భక్తుల నమ్మకం. పార్వతీదేవి సృష్టించిన వినాయకుడి తలను శివుడు నరికేశాక అది ఇక్కడికొచ్చి పడిందని, ఇప్పటికీ ఆ తల ఈ ఆలయంలో ఉందని అంటారు. తర్వాత కొన్నాళ్లకి శివుడు ఈ గుహకు వచ్చి కాపలాగా ఉన్నాడని అంటారు. అయితే త్రేతాయుగంలో రితుపర్ణ అనే రాజు ఈ గుహను గుర్తించాడని, అప్పటి వరకు ఇది ఎవరికీ కనిపించలేదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రాజు ఈ గుహలోకి వెళ్ళాక ఆదిశేషుడు కనిపించడంతో దాని వెనకాలే వెళ్ళిన రాజుకు శివుడు దర్శనమిచ్చాడట. తర్వాత కొన్నాళ్లు గుడి కనిపించకుండా పోయినా మళ్ళీ ద్వాపర యుగంలో పాండవులు తాము చనిపోయే ముందు ఈ గుహకు వచ్చి వినాయకుడి తలను దర్శించుకున్నాకే కైలాసానికి చేరుకున్నారట. కలియుగంలో ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని మళ్ళీ గుర్తించారని అంటారు. కొంతమందికి ఈ ఆలయంలోకి అనుమతి ఉండదట. మరి ఎవరికి? ఈ ఆలయం ముందు ఓ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఆలయం గురించి, గుహ గురించి సమాచారం ఇవ్వడంతో పాటు అవసరం అనుకున్న వారికి గైడ్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ గుహలో ఆక్సిజన్ స్థాయిలు జూలై, అక్టోబర్ నెలల్లో చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఆ నెలల్లో స్వామిని దర్శించుకునే వారికి తగు జాగ్రత్తలు చెప్తారు. ముఖ్యంగా గుండె జబ్బులున్న వాళ్ళు, ఇతర అనారోగ్య సమస్యలున్న వాళ్ళు, వృద్ధులు, 5 ఏళ్లలోపు పిల్లలకు ఇక్కడ అనుమతి ఉండదు. ఇక్కడ ప్రత్యేక పూజలంటూ లేకపోయినా పూజారులుగా పండారీలు ఉంటారు. 18 తరాల నుంచి ఆ వంశస్థులే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో రణ్ద్వార్, ధరంద్వార్, మోక్షద్వార్, పాప్ద్వార్ పేర్లతో 4 ద్వారాలున్నా పాప్ద్వారాను, మోక్షద్వార్ను మూసేయడంతో ప్రస్తుతం 2 మాత్రమే తెరుచున్నాయి. మరి ఇంతకీ ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు? ఈ ఆలయానికి ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ఘడ్ జిల్లాలోని గంగోలీ ఘాట్కు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానంలో వెళ్లాలనుకునేవారు పంత్నగర్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 244 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు ట్యాక్సీలుంటాయి. రైళ్లలో వెళ్లేవారు తనక్పూర్లోని రైల్వే స్టేషన్లో దిగితే 154 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి వెళ్లేందుకు ట్యాక్సీ లేదా బస్సులుంటాయి. ఇక రోడ్డు మార్గంలో వెళ్లాలనుకునేవారు ఉత్తరాఖండ్కు చేరుకుని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్లలో ఆలయానికి చేరుకోవచ్చు. డౌన్లోడ్ మోజ్.